హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సింపుల్ లివింగ్ డైరీస్. ఈరోజు మాకు లాస్ట్ డే ఆఫ్ మెమోరియల్ డే లాంగ్ వీకెండ్ అండి, మండే. సో ఈరోజు నేను లంచ్కి సాంబార్ చేస్తున్నాను అనమాట. దానికోసం నా ఫ్రంట్ యార్డ్ నుంచి నా కరివేపాకు మొక్క నుంచి కరివేపాకు తెచ్చుకున్నాను. అలానే మార్నింగ్ నేను పప్పు పెట్టేసుకుని ఉంచుకున్నాను ప్రెషర్ కుక్ చేసి. సో ఇప్పుడు నేను పోపుకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. అలానే వెజిటబుల్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. సో దట్ సాంబార్ అలానే సైడ్ డిష్ కోసం నేను ఇవాళ అరటికాయ వేపుడు చేయబోతున్నానండి. సో దానికి కూడా వెజిటబుల్స్ అవి కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ వీకెండ్ మేము ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ చిల్లింగ్ ఎట్ హోమ్, రిలాక్స్ అవుతున్నాం. జస్ట్ చిన్న చిన్న షాపింగ్ అండ్ మంచిగా మూవీస్ చూసుకుంటూ నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్లో సో ఎట్ హోమ్ ఉన్నాం అనమాట. మంచిగా పిల్లలతో రిలాక్స్ అవుతున్నాం. వాళ్ళ పిల్లలకు కూడా సమ్మర్ హాలిడేస్ కాబట్టి. సో ఇప్పుడు నేను చూశారు కదా వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను. అరటికాయ వేపుడు కోసం అరటికాయ, ఇంకా అలానే సాంబార్లో కోసం సొరకాయ ముక్కలు, టమాటో ముక్కలు, బెండకాయ అండ్ ములక్కాయ ముక్కలు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. అలానే మీరేం చేశారు? మీ లాంగ్ వీకెండ్ అంతా ఎట్లా ఉన్నారు? అది కూడా ఎక్కడికైనా వెళ్ళారా, లేకపోతే ఏమైనా స్పెషల్స్ కుక్ చేసుకున్నారా? అది కూడా కామెంట్ చేయండి, ఓకేనా? చూశారు కదా వెజిటబుల్స్ అన్నీ కుక్ చేసేసుకున్నాను చక్కగా. అలానే నేను కుకింగ్ వెజిటబుల్స్ షాపింగ్ అన్నీ అయిపోయిన తర్వాత వెంటనే క్లీన్ చేసుకుంటానండి. సో దట్ కౌంటర్ టాప్ అంతా పాడవకుండా ఉంటుంది. అలానే నాకు వెంటనే కిచెన్లో పని ఎప్పటికప్పుడు అయిపోవాలండి. నాకు మళ్ళీ కిచెన్లోకి రావాలంటే ఇష్టం ఉండదు. సో నేను అందుకే బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒకేసారి చేసుకుని మళ్ళీ చక్కగా క్లీనింగ్ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. సో దట్ మనం వేరే పనుల మీద ఫోకస్ చేసుకోవచ్చు అనమాట రిలాక్స్డ్గా. చూశారు కదా నేను పోపు దినుసులన్నీ వేసుకున్నాను, సాంబార్ కావాల్సినవన్నీ. సో పోపు పెట్టేసుకుని చక్కగా సాంబార్ కావాల్సిన ముక్కలు అలానే పప్పు వేసేసి కాసేపు మగ్గనిస్తాను అనమాట. ఈ లోపలనే నేను సైడ్న మనకి అరటికాయ ఫ్రై కూడా నేను పోపు చేసేసుకున్నానండి. సో దట్ రెండు సైడ్ను వెంటనే అయిపోతాయి కదా. సో దట్ నాకు తొందరగా పని అయిపోతుందని నేను ఎప్పుడు ఇట్లానే మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ ఉంటానండి. సో చూశారు కదా చక్కగా నేను పోపు పెట్టుకుంటున్నాను అరటికాయ ఫ్రైకి. సో పక్కన సాంబార్కి పోపు కూడా ఫ్రై అవుతుంది. ఈ లోపల నేను వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని పోపులో సాంబార్ పోపులో వేసేస్తున్నానండి. సో దట్ కాసేపు మగ్గుతాయి కదా. సో నేను అందులో వేసుకుని కాసేపు మగ్గనిస్తాను నీళ్ళు పోసే లోపల. అండ్ ఈ లోపల మనకి ఆనియన్స్ వేసానండి పోపులో అరటికాయ ఫ్రైలో. సో దట్ అవి బాగా మగ్గుతాయి కదా. మగ్గిన తర్వాత మనం అరటికాయలు వేసుకోవచ్చు. సో ఈ లోపల సాంబార్లో కావాల్సిన లోపలను వేసేసి కాసేపు మగ్గనిస్తాను. ఇంకా మీరేం చేశారు మీకు? సో నా ఛానల్ని ఇది మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మై సింపుల్ లివింగ్ డైరీస్. నేను ఇందులో మోటివేషనల్ వీడియోస్, కిడ్స్ రిలేటెడ్ వీడియోస్, అట్లానే ఏదైనా ట్రావెలింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, ఇంకా ఏదైనా మంచిగా ఇన్స్పైరింగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో మీకు కనుక నచ్చితే కనుక నా కంటెంట్ ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. నేను రీసెంట్గానే ఛానల్ పెట్టాను, బట్ ఐ విల్ పోస్ట్ మోర్ ఇన్స్పిరేషనల్ వీడియోస్, అలానే హెల్త్ టిప్స్ కూడా ఇస్తూ ఉంటానండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై ఛానల్, ఓకే? అండ్ చూశారు కదా ముక్కలు మగ్గిన తర్వాత పప్పు కూడా వేసేసి చక్కగా, అలానే ఈ లోపల ఆనియన్స్ మగ్గాయి కాబట్టి సైడ్లో మనకి అరటికాయ ఫ్రైలో అరటికాయలు కూడా వేసానండి. అవి కూడా మగ్గుతూ ఉంటాయి. ఈ లోపల నేను రైస్ పొద్దున్నే నానబెట్టుకున్నానండి. రైస్ మనం ఎక్కువసేపు నానబెట్టుకోవడం వల్ల దాంట్లో కొన్ని రకాల సెలీనియం అలాంటి కంటెంట్స్ ఏమైనా ఉంటే పోతాయి. అలానే ఎక్స్ట్రా స్టార్చ్ కూడా పోతుందండి. సో మనకి ఎక్కువ షుగర్ అది మన బాడీలోకి వెళ్ళకుండా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. అలానే పప్పులు కూడా ఎప్పుడు మనం నానబెట్టుకోవాలండి. దానివల్ల దాంట్లో ఉన్న ఆక్సిలేట్స్ అనేవి బయటికి పోతాయి. సో గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ అవి రాకుండా ఉంటాయి అన్నమాట మనకి. సో పప్పు, రైస్ ఇవన్నీ కొంచెంసేపు నానబెట్టుకోవడం చాలా మంచిది అన్నమాట. సో చూశారు కదా సాంబార్ పక్కన అవుతుంది, అలానే అరటికాయ ఫ్రై కూడా అవుతుంది. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. సో ఈ లోపల నేను కాసేపు క్లీనింగ్ కూడా చేసేసుకుంటానండి. కౌంటర్ టాప్ అవన్నీ కట్ చేసిన వెజిటేబుల్స్ అవన్నీ ఎక్కడే అక్కడ పెట్టేసుకుని చక్కగా మగ్గే లోపల నేను మిగతా పనులు కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. చూస్తాను కదా.
సో నాకు ఎప్పటికప్పుడే క్లీనింగ్ అయిపోతే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇది నువ్వులు ఇంకా పల్లీలు అలానే మునగాకు అండ్ కరివేపాకు అన్నీ ఫ్రై చేసిన పొడి అండి. ఇది రైస్లో కూడా తినొచ్చు, చాలా హెల్దీ. గర్ల్ కిడ్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. అలానే కొంచెం ఉమెన్కి కూడా చాలా మంచిది. మనకి బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్ అవన్నీ ఏమన్నా నడువు నొప్పులు అవి రాకుండా ఉంటాయి, కాల్షియం ఉంటుంది కాబట్టి. సో చూసారు కదా, అన్నం అయిపోయింది, సాంబార్ వేడివేడిగా వేసుకుంటున్నాను, అలా కర్రీ కూడా వేసుకుంటున్నాను. మేము ఇవాళ లంచ్ ఎంజాయ్ చేస్తామండి. లంచ్ అయిపోయిన తర్వాత నిన్న మేము పటేల్ బ్రదర్స్ నుంచి సున్నుండలు తెచ్చుకున్నాం, పుల్లారెడ్డి స్వీట్స్. చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకవేళ మీకు దగ్గర ఉంటే కనుక వెళ్ళి తెచ్చుకుని ఎంజాయ్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ వీకెండ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గుడ్ డే, రెస్ట్ ఆఫ్ ద డే. బాయ్.